హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మనము ప్రీవియస్ వీడియోలో పిల్లలకు గుణితపు గుర్తులు నేర్పిస్తున్నాం కదండి. తలకట్టు నుండి కింద ఐత్వం వరకు నేర్పించాము. ఈరోజు మిగతా గుణితపు గుర్తులను పిల్లలకు నేర్పిద్దామండి. అదేవిధంగా పదాలు కూడా నేర్పిస్తున్నాం కదండి. మరి ఈరోజు మరికొన్ని పదాలను పిల్లలకు నేర్పిద్దాము. మరి మీరు పిల్లల చేత ప్రాక్టీస్ చేయిస్తున్నారా? లేదంటే చేయించండి. పిల్లలకు తెలుగు చక్కగా చదవడానికి ఇది ఒక పునాది లాంటిది. వాళ్ళకు ఇంతకుముందు నేను చెప్పినట్టు మనం ఇల్లు కట్టుకుంటే బేస్మెంట్ ఎంత అవసరమో, పునాది లేకుండా ఇల్లు ఎలా నిలవదో, మరి తెలుగులో ఏ సబ్జెక్ట్ అయినా సరే, కానీ మనం ఇప్పుడు తెలుగు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పిల్లలకు ఇది ఇప్పుడు మనం చెప్పేది పిల్లలకు పునాది లాంటిది. ఇవి వస్తే పిల్లలు ఖచ్చితంగా ఇంకా బాగా చదవగలుగుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా పిల్లలకు ప్రాక్టీస్ చేయించండి. ఈరోజు మరికొన్ని పదాల గురించి నేను చెప్తానండి. అవి మనం పిల్లలకు ఏ విధంగా నేర్పించాలి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకేనా అండి? మరి స్టార్ట్ చేద్దామా? చూసారు కదండి, గుణితపు గుర్తులు మనము ప్రతి వీడియోలో కూడా పిల్లలకు నేర్పిస్తున్నాము. 2 గుర్తులు లేదంటే 4 గుణితపు గుర్తులు ఇలా నేర్పిస్తున్నాం కదండి. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వం దీర్ఘం, ఏత్వం, ఏత్వం దీర్ఘం, కింద ఐత్వం. ఇక్కడ వరకు మనం పిల్లలకు నేర్పించాం. ఈరోజు ఓత్వం, ఓత్వం దీర్ఘం, ఔత్వం, సున్నా విసర్గ. ఓకేనా అండి? ఓత్వం, ఓత్వం దీర్ఘం, ఔత్వం, సున్నా విసర్గ. ఓకేనా అండి? ఇవి పిల్లలకు ఫస్ట్ చదివించండి. ఓత్వం, ఓత్వం దీర్ఘం, ఔత్వం, ఇది కింద ఐత్వం, ఇది ఔత్వం, సున్నా విసర్గ. ఇక్కడ ఇలా దిద్దించండి. ఓత్వం, ఓత్వం దీర్ఘం, ఔత్వం, సున్నా విసర్గ. మళ్ళీ ఒకసారి ఓత్వం, ఓత్వం దీర్ఘం, ఔత్వం, సున్నా విసర్గ. ఓకేనా అండి? ఇలా పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి. ఇవి గుణితపు గుర్తులు. ఇవి ఇక్కడ వరకేనండి, అయిపోయినాయి. చూడండి, తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వం దీర్ఘం, ఏత్వం, ఏత్వం దీర్ఘం, కింద ఐత్వం, ఓత్వం, ఓత్వం దీర్ఘం, ఔత్వం, సున్నా విసర్గ. ఓకేనా అండి? ఇవి పిల్లల చేత చాలా బాగా దిద్దించండి. ఎంత దిద్దితే అంత మంచిది. ఒకసారి 2 సార్లు దిద్దితే పిల్లలకు వచ్చినట్టే అనిపిస్తుంది, బట్ రావు. కాబట్టి వీలైనంత ఎక్కువగా ఒక 5-10 మినిట్స్ కూర్చోపెట్టి దిద్దించండి. నేను ఇది చాలాసార్లు చెప్పాను వీడియోస్లలో, దిద్దించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని. కాబట్టి పిల్లల చేత ఖచ్చితంగా దిద్దించండి, రాయించండి. నోట్బుక్లో కూడా పిల్లల చేత ఖచ్చితంగా రాయించండి. దీనివలన వాళ్ళు మర్చిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి గుణితపు గుర్తులు. ఈ కంప్లీట్గా తలకట్టు నుండి విసర్గ. ఇవి పిల్లలకు ఇవి వస్తే మళ్ళీ ఇవి గుర్తించడం కూడా ఉండాలండి. మనం ఏది చెప్తే అది వాళ్ళు గుర్తించాలి. అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. పిల్లల చేత గుర్తించేటట్టు కూడా మనం చూడాలి. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఏంటంటే లైన్గా రాయగలుగుతారు, లైన్గానే చదువుతారు, కానీ మధ్యలో ఏదైనా
ఒక గుణింతపు గుర్తు మనం ఇస్తే దాన్ని రికగ్నైజ్ చేయరు. కాబట్టి గుర్తించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనము వాళ్ళకి గుర్తించేటట్టు వాళ్ళకై మనము ఏదైనా గుణింతపు గుర్తును ఇచ్చి వాళ్ళని అడిగితే వాళ్ళు టక్కామని చెప్పాలి. ఆలోచించి అన్ని లైన్గా చదివి అలా చెప్తే వాళ్ళు గుర్తించినట్టు కాదు. దీనివల్ల ఏంటంటే గుణింతాలలో మళ్ళీ ఇబ్బంది వాళ్ళు పడతారు. కాబట్టి ఖచ్చితంగా గుణింతపు గుర్తుల్ని గుర్తించేదాకా పిల్లల చేత రాయించాలి. బాగా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. తలకట్టు నుండి విసర్గ వరకు వారు సొంతగా రాయాలి, మన హెల్ప్ లేకుండా రాయాలి. మనం ఈరోజు ఇవి కంప్లీట్ చేసాం కదండి. ఇంకా డైలీ ఏం చేయాలంటే వాళ్ళు రాయించాలి, గుణింతపు గుర్తులు కూడా ప్రతిరోజు రాయించాలి. ప్రాక్టీస్ 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 అంతే. ఇవి వాళ్ళ మైండ్లో ఫీడ్ అయిపోతాయి అలా చేయడం వల్ల. కాబట్టి అప్పటి వరకు కూడా పిల్లల చేత బాగా రాయించాలి. ఓకేనా అండి? ఇవి గుణింతపు గుర్తులు. నెక్స్ట్ వచ్చి మనం పదాలు చూడండి. మనము ఈ చిన్న పదాలు నేర్పిస్తున్నాం కదండి. అలా, ఆట, ఇలా, ఈక, ఉమ, ఊయల, ఎర, ఏడవ, ఐదవ ఇక్కడ వరకు మనం నేర్పించాం. అయితే మనం ప్రతిరోజు ఏం చేయాలి? ఈ పిల్లల చేత మనం దిద్దిస్తున్నాము, నోట్బుక్లో రాయించుతున్నాం. అయితే డైలీ మనము డిక్టేషన్ అనేది కంపల్సరీ చెప్పాలండి. అలా నుండి 5వ వరకు కూడా ఎక్కడ మనం లైన్గా కాకుండా ఏదైనా ఒక పదాన్ని మనము ఒక్కొక్క పదంను ఊయల, నెక్స్ట్ ఈక, అలా ఇలా డిక్టేషన్ చెప్పాలి. లైన్గా కాకుండా అక్కడక్కడ పదాలను మనము వారికి డిక్టేషన్ చెప్తే వాళ్ళు కరెక్ట్గా రాయగలిగే కెపాసిటీ అనేది పిల్లలకు రావాలి. కొంతమంది పిల్లలు ఇప్పుడు నేను చెప్పినట్టు గుణింతపు గుర్తులు ఎలానైతే లైన్గా రాశారో ఇవి కూడా పిల్లలు ఇవి మైండ్లో పెట్టుకుంటారనమాట. బాగా దాన్ని ఏమంటారంటే బట్టి పడతారంటారు కదా, బట్టి పడతారు, బాగా బైహార్ట్ చేస్తారు పిల్లలు. అలా, ఆట ఇవి అక్షరాలు గుర్తుపట్టకుండా ఏం చేస్తారంటే ఈ అక్షరాలను మైండ్లో ఫీడ్ చేసుకుంటారు. ఇంకా మనం ఎక్కడ పడితే అక్కడ అడిగితే చెప్పలేరు, కానీ లైన్గా అయితేనే చెప్పగలుగుతారు. కాబట్టి అలా కాకుండా పిల్లలకు మనం డిక్టేషన్ చెప్పడం ద్వారా ఏంటంటే పిల్లలు అక్షరాలను గుర్తిస్తారు, ఏ పదమైనా రాయగలుగుతారు. మనము న్యూస్ పేపర్లో కొన్ని పదాలు మనకు గుణింతాలు లేకుండా కొన్ని ఉంటాయి. ఆ పేపర్లో మనం అడిగినా కూడా వాళ్ళు చెప్పగలిగేంత పిల్లలకు రావాలి అంటే మనము ఖచ్చితంగా డిక్టేషన్ చెప్పాలి. ఓకేనా అండి? 5వ వరకు మనము ఆల్రెడీ నేర్పించాం పిల్లలకి. నెక్స్ట్ ఓతో వచ్చే ఓ, ఔ. మనము స్లోగానే వెళ్ళాలండి. ఫాస్ట్గా అయితే మనము పిల్లలు వాళ్ళు బాగా చాలా గుర్తుపడుతున్నారు అక్షరమాలను అన్నా సరే మనం అయినా పర్లేదు, వాళ్ళు ఎంత గుర్తుపట్టినా సరే మనం వాళ్ళకు వస్తున్నాయని ఫాస్ట్గానైతే వెళ్ళకూడదు. ఈ పదాల వరకు స్లోగా వెళ్తే నెక్స్ట్ గుణింతాలు వచ్చినాయంటే మనం ఇంకా గుణింతాలు, ఒత్తులు ఇవి పిల్లలకు నేర్పించామంటే ఖచ్చితంగా వాళ్ళు స్పీడప్ అయిపోతారు. నెక్స్ట్ ఓరా, ఓతోని ఓ రా, ఓరా. ఓడా, ఓడా ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఔషధం, ఔష చూడండి ఇక్కడ. ఇది నేను ఏమని చెప్పాను పిల్లలకి? కాలు గుంజే షా. ఇది గుర్తుపెట్టుకుంటారు, లేదంటే ఈ అక్షరం రాస్తారు, షే రాస్తారు. ధం, ధ, ఒరా, ఓడా, ఔషధం, ఒరా, ఒరా, ఓడా, ఔషధం. ఇది పిల్లల చేత దిద్దించాలి. చూడండి. ఓరా, నెక్స్ట్ ఓడా,
ఔషధం. ఇలా పిల్లల చేత దిద్దించండి. ఒరా, ఓడా, దీని మీద అక్షరం మీదనే వచ్చేలా ఔషధం. ఇలా మీరు దిద్దించండి 3 టైమ్స్. ఒరా 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 అని 3 టైమ్స్. ఓడా ఓడా ఇలా చూడండి. ఒరా ఒరా ఓరా ఇలా 3 టైమ్స్ రాసేటట్టు చూడండి. మరి బా అక్షరానికి ఓ అక్షరానికి ఎక్కడ మీకు లెటర్ వస్తుందో అక్కడ మీరు ఖచ్చితంగా దానికి ఓకి బా అక్షరానికి మధ్యలో తేడా ఏంటో మీరు ఇక్కడే చెప్పండి. ఓ అక్షరము ఉంటే ఓ, నెక్ పైకి ఉంటుంది, బా చిన్నగా ఉంటుంది. ఇలా ఇది వీటి మధ్యలో వ్యత్యాసం అనేది పిల్లలకు చెప్పండి. తేడా పిల్లలు గమనించేటట్టుగా మీరు చెప్పండి. ఓకేనా అండి? ఇవి నెక్స్ట్ పదాలను నెక్స్ట్ వీడియోలో మనము పిల్లలకు నేర్పిద్దాం. ఇప్పుడు అలా నుండి ఔషధం వరకు నేర్పించాం కదండి. నెక్స్ట్ పదాలు మరొక వీడియోలో మనము తెలుసుకుందామండి. ఇవైతే పిల్లల చేత బాగా చాలా ప్రాక్టీస్ చేయించండి. డిక్టేషన్ చెప్పండి. ఓకేనా అండి? చూశారు కదండి వీడియో. మరి పిల్లలకు ఈ పదాలను మీరు ప్రాక్టీస్ చేయించండి. ఒరా, ఓడా, ఔషధం ఇవి పిల్లలకు నేర్పించండి. ఇంకా కొన్ని పదాలను మరొక వీడియోలో మనము నేర్చుకో. ఎందుకంటే అన్నీ ఒకేసారి నేర్పిస్తే పిల్లలకు కష్టం అవుతుంది. వాళ్ళు చదవడానికి ఇష్టపడరు. కాబట్టి పిల్లలకు 2 పదాలు 3 పదాలు ఇంతకు మించి నేర్పిస్తే వాళ్ళకు కష్టంగా ఫీల్ అవుతారు. కాబట్టి వారికి ఇష్టంగా వాళ్ళు చదువుకోవాలంటే మనం కొన్ని పదాలని పిల్లలకి నేర్పిద్దామండి. ఇవి వాళ్ళకి బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత మనము కొంచెం ఎక్కువగా పెంచుకుంటూ వెళ్ళొచ్చండి. ముందే వాళ్ళని కష్టపెట్టడం అది కరెక్ట్ కాదు. పిల్లలు ఇష్టంగా చదవడానికి మనం కొన్ని పదాలనే పిల్లలకు నేర్పించాలి. కాబట్టి నేను 3 పదాలు లేదంటే 2 ఇలానే నేను చెప్తున్నాను కదండి. ఇవి మీరు పిల్లల చేత బాగా ప్రాక్టీస్ చేయించండి. ఓకేనా అండి? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే పిల్లలు చాలామంది నేర్చుకోవడానికి మీరు లైక్స్ చేయడం వల్ల ఈ వీడియో నోటిఫికేషన్ రూపంలో మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా అండి? మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.